డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో డోర్ టు డోర్ ఇవాళ మార్నింగ్ స్టార్ట్ చేసాము. అయితే ఈరోజు కొన్ని అపార్ట్మెంట్స్లో ఉన్న హౌసెస్ని తిరిగాం. అయితే వారి స్పందన అనూహ్యంగా ఉంది. ఎందుకంటే జనరల్గా ఎక్కడికైనా మాకు ఓటు వేయండి అని అడగాలంటే ముందు పోయి మేము అది చేసాం చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అక్కడికి పోగానే వాళ్ళే అంటున్నారు, సార్ ఈ రోడ్డు వేసింది మీరు, ఈ వాటర్ లైన్ కనెక్షన్ ఇచ్చింది మీరు, ఈ డ్రైనేజ్ కట్టింది మీరు. అంతకుముందు అసలు ఈ రోడ్లో మేము రావాలంటే వెహికల్స్లో రావాలంటే మా వల్ల అయ్యేది కాదు, అంత భయంకరంగా ఉండింది అని వాళ్ళే చెప్తున్నారు. నిజంగా వాళ్ళు ఆ మాట చెప్తుంటే నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే ఆనందం. ఎందుకంటే సేవ చేసినప్పుడు ప్రజలు గుర్తుపెట్టుకుంటారనే దానికి అదే నిదర్శనం. అంతేకాదు వాళ్ళే చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే నెల్లూరులో రోడ్లన్నీ ఇంత బ్రహ్మాండంగా ఎండ్ టు ఎండ్ రోడ్స్, మేము మర్చిపోయిన ఎండ్ టు ఎండ్ రోడ్స్ అనే కాన్సెప్ట్ వాళ్ళు గుర్తు చేస్తున్నారు. చేస్తూ ఒకటి అంటున్నారు, సార్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేది రాగానే మీరు దోమల బెడద నుంచి చేయండి, దోమల బెడద లేకుండా. అది చేయాలంటే మీరు ఏదైతే 550 కోట్లతో ప్రాజెక్ట్ తెచ్చారో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి. అండర్గ్రౌండ్ సివరేజ్, ఆ అండర్గ్రౌండ్ సివరేజ్ని కంప్లీట్ చేయండి. ఈ దోమల యొక్క ఎక్కడైనా అంటే అసలు టౌన్లోనే కాదు, స్లమ్స్లో కాదు, ఎక్కడికి పోయినా దోమలు భయంకరంగా పెరిగిపోయినాయి. కాలువలు క్లీన్ చేయటంలా పట్టించుకునే వాళ్ళు లేరు, ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంది. అందువల్ల దోమలు ఎక్కడ వృద్ధి చెందుతాయండి? ఎక్కడైతే నీళ్లు స్టాగ్నేట్ అవుతాయి అక్కడైతే వృద్ధి చెందుతాయి. అందువల్ల ఒకటి అంటున్నారు, మీరు అండర్గ్రౌండ్ సివరేజ్ పూర్తి చేయండి. అండర్గ్రౌండ్ పూర్తి చేస్తే మాకు ఈ దోమల బెడద పోతుందని చెప్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం రాగానే ఫస్ట్ హౌసెస్ అండి. ఈ రాష్ట్రంలో నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు 11 లక్షల హౌసెస్ని శాంక్షన్ చేశాను. మన నెల్లూరు సిటీకి అంటే 54 డివిజన్లకి 43,000 హౌసెస్ శాంక్షన్ చేసి మెజారిటీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. కొన్ని ఇనాగరేషన్ చేసాం. ఫినిషింగ్ చేసే స్టేజ్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. లేకుండా ఒక 2 months 1 month కానీ డిలే అయింటే చాలా హౌసెస్ ఇచ్చిండేవాళ్ళు. అయితే అవన్నీ ఇప్పుడు దాకా ఇవ్వాల. ఇప్పుడేదో అక్కడక్కడ ఇవ్వటానికి పిలుస్తున్నారు. పిలిచినా నేనేదో గందరగోళం అయిందంట. అలా గందరగోళం ఎందుకు చేసుకోవటం? చక్కగా పిలిచి ఇవ్వండి, మేమేమనుకోం. కట్టిన ఇళ్ళని చక్కగా నిరుపేదలకు ఇవ్వండి, విల్ బి హ్యాపీ. మీరు చక్కగా నిరుపేదలకు ఇవ్వండి, అంతేగాని ఒకే వ్యక్తికి 3 ఇళ్ళు 4 ఇళ్ళు 5 ఇళ్ళు ఇవ్వద్దు, అది తప్పు. కట్టింది నిరుపేదల కోసం. ఆ రోజు అధికారులను అడిగాను, నెల్లూరు 54 డివిజన్లో ఎంతమంది నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన డేటా 43,000 అన్నారు. నేను వెంటనే 43,000 శాంక్షన్ చేశా. అవి ఆల్మోస్ట్ కట్టారు, ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. వాటిని నిరుపేదలకి మేము సంతోషిస్తాం, మేమేం అనుకోం, మేమేం బాధపడం, మేము కామెంట్ కూడా చేయము. కానీ వాళ్ళకు కూడా ఇవ్వకుండా దాదాపు 5 ఏళ్ళు ఆ పక్కన పడేసి ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని ఇంక 20 రోజుల్లో రమ్మని చెప్పి చేయటం అది కరెక్ట్ కాదు. అది చాలా చాలా తప్పు. పక్కన తమిళనాడు చూసి నేర్చుకోండి. తమిళనాడులో అమ్మా క్యాంటీన్స్ ఉంటే స్టాలిన్ సీఎం కాగానే నేను అమ్మా క్యాంటీన్స్ని క్యాన్సిల్ చేయను, కంటిన్యూ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాగానే క్యాన్సిల్ చేశాడు. సంక్షేమం ఎక్కడండి సంక్షేమం చేసేది? 43,000 మంది పేదలకి ఇల్లు ఇస్తే ఇక్కడే కాదు, నాకు 114 మున్సిపాలిటీస్ ఉంటే అన్ని మున్సిపాలిటీస్లో ఇలాగా కట్టే ఇల్లు ఇదే విధంగా కట్టించారు. ఎక్కడ ఇవ్వాల, నాశనం చేశారు. ఆ రోజు రంగులు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం కలర్ వేయాలంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోవాలా. హై క్వాలిటీ అపార్ట్మెంట్స్కి ఎలా కలర్స్ ఉంటాయో అలా కలర్స్ డిజైన్ చేయమన్నాడు. ఆ రోజు ఎల్ఎన్టీ, షాపుంజీ, ఎన్సీసీ వీళ్ళందరికీ చెప్పి రకరకాల డిజైన్లు చెప్పించి ఆ కలర్స్ వేసాం. కానీ రాష్ట్రంలో మొత్తం నాశనం చేశారు కలర్స్. కాబట్టి ఇంకొక 20 రోజులు ఉంది. ఈ 20 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. 2 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా రాగానే ఫస్ట్ ప్రయారిటీ ఆ నిరుపేదలకి హౌసెస్ ఖచ్చితంగా ఇస్తారు. నెల్లూరు సిటీలో 54 డివిజన్లో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వటం, అండర్గ్రౌండ్ సివరేజీ, డ్రింకింగ్ వాటర్, వాటితోటే మిగతా పార్కులు కానీ అన్నా క్యాంటీన్స్ కానీ నెక్స్ట్ అన్నీ పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలందరికీ సవినయంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
ఈ ప్రభుత్వం మేము చేస్తున్న సంక్షేమం అని. ఏ సంక్షేమం చేస్తున్నారండి? తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న 100 సంక్షేమాలని క్యాన్సిల్ చేశాడు ఈయన. 100 అన్నా క్యాంటీన్ కావచ్చు, సంక్రాంతి కానుక కావచ్చు, రంజాన్ తోఫా కావచ్చు, క్రిస్మస్ కానుక కావచ్చు, ఇవన్నీ క్యాన్సిల్ చేశాడు. నేను తిరిగేటప్పుడు ఎలా పేదలు నిరుపేదలు కాళ్ళు లేని వాళ్ళు సార్ ట్రైసైకిల్స్ ఇవ్వండి, బ్యాటరీ అని రిక్వెస్ట్ చేస్తే విజయవాడ నుంచి ఒక 10 తెప్పించాం స్పాన్సర్ చేస్తూ. వాటికి బిల్లు ఉంది, జిఎస్టీ కట్టాం, అన్నీ ఉంటే నిన్న బైపాస్ రోడ్లో దాన్ని సీజ్ చేశారు. ఈ ప్రభుత్వం అండి అవి పేదలు నిరుపేదలకు ఇచ్చేది. సంక్షేమం అంటే అది. సంక్షేమం అంటే మనం ఇది ఇల్లు తిరిగి నిజంగా ఎవరు ఇబ్బందులు ఉంటారో వాళ్ళు సంక్షేమం చుట్టం. అది చేస్తే పేదలు నిరుపేదలు వాళ్ళు, గొప్పవాళ్ళు అయితే వాళ్ళు కొనుక్కుంటారు. అలాంటిది కూడా చేశారంటే నేను అదే నిన్న అధికారులతో మాట్లాడాను. సార్ 2 రోజులు టైం ఇవ్వండి, ఒకసారి వెరిఫై చేసి డాక్యుమెంట్స్ రిలీజ్ చేస్తామన్నారు. ఏముంది అక్కడ డాక్యుమెంట్స్ వెరిఫై చేయడానికి? అవి కొన్నది కరెక్టా కాదా, ఎవరైతే సప్లై చేశారో వాళ్ళని అడగటం, వాళ్ళ దగ్గర వెరిఫై చేసుకోవటం, జిఎస్టీ కట్టారో లేదో వెరిఫై చేసుకోవటం, రిలీజ్ చేయటం. అది ఎంత పని అండి? గంట పని. సరే కానీ 2 డేస్ అన్నారు, చూస్తాం. నిజంగా చెప్తున్న అధికారులకి ఎలక్షన్స్ వచ్చేస్తున్న నోటిఫికేషన్, మీరు రాజకీయ నాయకుల మాటని చేయొద్దు. మీ మీద మాకేం కోపం లేదు. నా కింద కూడా ఎంతోమంది అధికారులు చేశారు, 25 మంది ఐఏఎస్ ఆఫీసర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.